Hi, this is Mahesh. In my last tutorial, I completed one task, that is how to retrieve the data from database. Okay, this is my app. This app displays the data from database, but the data is present in JSON format. You want to pass the data from JSON format to your data. సో నేను JSON ఫార్మాట్ నుంచి డేటాని ఎలా పాస్ చేస్తానో చూపిస్తాను. సో ఇది రిమూవ్ చేస్తున్నాం. ఓకే, డేటా స్నాప్షాట్ డాట్ గెట్ వాల్యూ. ఓకే, డేటా స్నాప్షాట్లో మనం ఏదైతే అప్డేట్ చేస్తామో డేటా ఉంటుంది కాబట్టి డేటా స్నాప్షాట్ డాట్ గెట్ వాల్యూ మన డేటాను తీసుకుంటున్నాం గెట్ వాల్యూ అనే మెథడ్ ద్వారా. దీన్ని మనం ఒక డేటా అనే వేరియబుల్ తీసుకుంటున్నాం. ఆ డేటా అనే వేరియబుల్ని నేను మ్యాప్ అనే ఒక క్లాస్తో డిఫైన్ చేస్తాను. సో ఆ క్లాస్ వచ్చేటప్పటికి స్ట్రింగ్ అంటే కీ కామా వాల్యూ పేరులో ఉంటుంది. సో నేను అందుకని చెప్పి చేస్తున్నాను. ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది, క్లిక్ చేసి క్యాస్ట్. ఓకే, ఇదేం లేదు, టైప్ కాస్టింగ్ అన్న చేస్తుంది. వచ్చిన డేటా గెట్ వాల్యూ అన్న మెథడ్ ఇందాక నేను మ్యాప్ని రిటర్న్ చేస్తున్నాను కదా, అది కాదు. గెట్ వాల్యూ అనే మెథడ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. మీకు డేటా టైప్ తెలియాలంటే డాట్ గెట్ వాల్యూ, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో ఇప్పుడు డేటా అనే వేరియబుల్లో కీ కామా వాల్యూ పేరులో స్టోర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏ కావాలితే ఆ వాల్యూని మాత్రమే తీసుకుని డిస్ప్లే చేసుకోవచ్చు. సో నేను జస్ట్ నేమ్ను మాత్రమే తీసుకుంటున్నా, ఏం అప్డేట్ అయినా సరే. సో డేటా డాట్ గెట్ నేమ్ నేమ్ అని కీతో ఉంది కదా, సో మనకి ఇక్కడ నేమ్ని పాస్ చేయాలి. సో జస్ట్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు యాప్ రన్ అవగానే నేమ్ మహేష్ అని మాత్రమే వస్తుంది, రెమైనింగ్ డేటా రాదు. బట్ టేక్ సమ్ టైమ్, నా నెట్ స్లోగా ఉంది. బట్ అవుట్పుట్ నాది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, వచ్చింది. సో ఇక నేను చేంజ్ చేస్తున్నా. యూజర్ అప్డేట్ అయింది, ఓన్లీ జస్ట్ నేమ్ మాత్రమే నాకు వస్తుంది. అలాగే నేను వేరేది ఏం డిలీట్ చేయనా సరే డేటా మాత్రం మనం నేమ్ అన్నది మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మహేష్ అని మాత్రమే వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. నేను అలాగే ఇప్పుడు డేటాని లిస్ట్ వ్యూలో నెక్స్ట్ ట్యూటోరియల్లో ఈ డేటాని లిస్ట్ వ్యూలో ఎలా డిస్ప్లే చేయాలో నేను చెప్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.